హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈ రక్షాబంధన్కి మీ అన్నయ్యలకి లేదా తమ్ముళ్ళకి బయట నుంచి స్వీట్ తీసుకురాకుండా మీ చేతులతో ఒకసారి హెల్దీ స్వీట్ని చేసి పెట్టండి. చాలా సింపుల్గా, ఈజీగా, తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. అలానే హెల్దీ కూడా 10 మినిట్స్లో అయితే చేసుకోవచ్చు. ఈ స్వీట్ని అయితే మీరు ఒకసారి ఈ స్వీట్ని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్దీ కూడా. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొనేసి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మీ ఇంట్లో ఏదైనా ఒక కప్పుని తీసుకొనేసి దాంతో ఒక మెజర్మెంట్ చేసుకోండి. నేను మెజరింగ్ కప్తో అయితే చూపిస్తున్నాను. 1 కప్పు వేయించిన శనగపప్పు, ఇలా రౌండ్గా ఉండేదైనా పర్వాలే, లేకపోతే దబ్బగా ఉండేదైనా పర్వాలే, 1 కప్పు తీసుకొని అలానే 1/4 కప్పు ఎండు కొబ్బరిని ఇలా పీసెస్లా కట్ చేసి వేసుకొనేసి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల స్వీట్ అనేది టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా మిక్స్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ కొబ్బరి శనగపప్పు అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత, మంచి కలర్ వచ్చిన తర్వాత ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొనేసి బాగా చల్లారనివ్వాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అవ్వాలి, బాగా చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదంతా ఇలా ఈ కొబ్బరి శనగపప్పు అంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొనేసి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం అయితే ఒక 3 ఇలాచీని అయితే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కూడా వేసుకోవచ్చు మీరు పౌడర్ని, నేను ఇప్పుడు ఫస్ట్లోనే వేస్తున్నా. ఇలా ఇలాచీ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లోకి ఏ కప్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో తురుముకున్న బెల్లం 1 కప్పు, అలానే 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్తో అయితే కరెక్ట్గా స్వీట్ వస్తుందన్నమాట, పర్ఫెక్ట్గా. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొనేసి తురుముకున్న ఈ బెల్లం అంతా బాగా కరిగేంత వరకు ఇలా బాగా మిక్స్ చేస్తూ కరిగించుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో ఏదైనా డస్ట్, నలతలు అలాంటివి ఉంటే ఫిల్టర్ చేసుకోవచ్చు, లేకపోతే అలానే చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బెల్లం అంతా కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ శనగపప్పు పౌడర్ని కూడా యాడ్ చేసుకొనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఇలా ఉండలేమీ లేకుండా మిక్స్ చేస్తూనే ఉండాలన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉడికించుకోవాలి దగ్గరకు వచ్చేంత వరకు. ఇలా ఉండలేమీ లేకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే ప్యాన్ నుంచి కొద్దిగా సపరేట్ అవుతుంది, బాగా ఉడికి. చూసారు కదా, ఇలా దగ్గరకు అయితే వచ్చేస్తుంది అనమాట. మరీ దగ్గరకు రాకూడదు. ఇలా కొద్దిగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు కొద్దిగా సాఫ్ట్గా బాగుంటుందన్నమాట స్వీటు. మరీ ఎక్కువగా మనం దగ్గరకు వచ్చేంత వరకు చేస్తే కొద్దిగా గట్టిగా అయిపోతుంది. ఇలా కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ కానీ, లేకపోతే మీ దగ్గర ఏదైనా గ్లాస్ బౌల్ అలాంటిది ఉన్నా, లేకపోతే ఏది లేకపోయినా ఇలా ఒక క్యారీ బాక్స్ ఉంటుంది కదా, దానికి కొద్దిగా నెయ్యిని ఇలా ఎడ్జెస్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కింద కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఆల్మండ్స్ని అయితే వేస్తున్నాను. మీరు ఏదేమీ వేయకుండా ఇలా ఉత్తదే కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకునేదంతా ఇందులోకి యాడ్ చేసుకొనేసి ఇలా ఎడ్జెస్ అంతా ఈక్వల్గా వచ్చే విధంగా ఇలా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ అంతా ఈక్వల్గా వచ్చిన తర్వాత మళ్ళీ దీనిపైన సిల్వర్ ఫాయిల్ కానీ, లేకపోతే కట్ చేసుకున్న ఏదైనా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకున్నామంటే రాలిపోకుండా ఉంటుంది. తర్వాత బాగా చల్లారనివ్వాలన్నమాట. ఇలా బాగా చల్లారిన తర్వాత చూసారు కదా, ఇలా టచ్ చేసి చూసామంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ని దీనిపైన పెట్టుకొనేసి ఇలా రివర్స్ చేసామంటే
డిమోల్ అయితే అయిపోతుందన్నమాట. ఇలా ఈజీగా డిమోల్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ స్వీటు. ఇప్పుడు దీన్ని పీసెస్ లాగా అయితే కట్ చేసుకుందాము. మీకు నచ్చిన పీసెస్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొనేసి ఈ రాఖీ ఫెస్టివల్స్కి స్వీట్ లాగా మీ తమ్ముళ్ళకి అన్నయ్యలకి రాఖీ కట్టేటప్పుడు ఈ స్వీట్ని తినిపించి రాఖీ కట్టారంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలానే మనకి హ్యాపీగా ఉంటుంది, మన చేతులతో చేసి పెట్టామనేసి. చూసారు కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. ఇలా ఒక పీస్ని కట్ చేసి మీకు బ్రేక్ చేసి కూడా చూపిస్తాను చూడండి. స్వీట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా చాలా బాగా వచ్చింది స్వీటు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి రక్షాబంధన్కి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.